హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఫ్యామిలీ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను తయారు చేయబోయేది ఏంటంటే ఇన్స్టంట్ ప్రీమిక్స్ దాల్ పౌడర్ అనమాట. ఈ పౌడర్ మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పు చేసుకోవచ్చు అనమాట. ఈ పప్పు ఎలా తయారు చేయాలనేది అయితే ఒక్కసారి మనం వీడియోలో చూద్దాము. ఇక్కడ స్టవ్ వెలిగించేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి. ఇలా మందపాటి కడాయి పెట్టుకున్న తర్వాత 1 కప్పు కందిపప్పు వేసుకోవాలి. 1 కప్పు కంటే కొంచెం తక్కువ మనము పెసరపప్పు వేసుకోవాలి. అలాగే ఆ కప్పు కంటే కొంచెం తక్కువ రెడ్ పప్పు ఉంటుంది కదండి, మైసూర్ దాల్ అంటారు, ఆ పప్పు వేసుకోవాలి. మనకు 2 స్పూన్లు అలా మనకి శనగపప్పు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు అనమాట. అది ఇలా వేసుకొని వీటిని మనము లో ఫ్లేమ్ మీద అంటే చిన్న మంట పెట్టేసుకొని మనం వీటిని దోరగా వేయించేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము కొంచెం మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టామనుకోండి, పైన వేగుతుంది కానీ లోపల వేగదు. మనం సిమ్లో పెట్టామనుకోండి చక్కగా లోపల కూడా చక్కగా వేగుతాయి. ఇది ఎంతసేపు వేయించాలి అంటే మనము సిమ్లో పెట్టేసి మంచి సువాసన వచ్చి కలర్ చేంజ్ అవుతుంది కదండి, అప్పటి వరకు వేయించుకోవాలి. చూసారా, కలర్ మారింది. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇది కంప్లీట్గా చల్లారనిద్దాం. ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్ తీసుకొని మిక్సర్ జార్లో మనము మంచిగా పౌడర్ చేసుకోవాలి. కొంచెం బరగ్గా ఉన్నా పర్లేదండి, మరీ మెత్తగా పౌడర్ అవసరం లేదు, కొంచెం బరగ్గా అయినా పర్లేదు. ఎందుకంటే పప్పు కదా, మనకి పప్పు ఉడికితే కొంచెం పలుకుల్లాగా అలా ఉంటుంది కదా, అలా ఆ టైపు కొంచెం అలా మనము పొడి చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ చక్కగా మంచిగా పౌడర్ అయిపోయింది. మనకి కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇది ఇలా పక్కన పెట్టేసి మళ్ళీ సేమ్ మనం ఇందాక కడాయి పెట్టుకున్నాం కదా, అదే కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనము ఇందులోకి కొన్ని ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం హింగువ ఇలా వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇందాక మిక్సీ పట్టుకున్న పౌడరు అంటే పప్పుల పౌడర్ ఉంది కదండి, ఆ పప్పుల పౌడర్ని ఇందులో వేసుకొని మనము ఎలా అంటే ప్యాన్కి ఇప్పుడు అతుక్కుంటుంది కదా, ఇలా అతుక్కుంటే మనం విడిపోయేలాగా వేయించుకోవాలన్నమాట. ఇందులోకి వచ్చేసి మనము కొంచెం పసుపు, కారము, ధనియాల పౌడరు, అలాగే ఆమ్చూర్ పౌడర్ ఒక 3 స్పూన్స్ వేసుకోండి మనకు, ఎందుకంటే పులుపు కోసము. అలాగే కొంచెం జీలకర్ర. ఈ మిశ్రమం ఎంత ఉందో ఆ మిశ్రమానికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకొని చూస్తారు కదా, మనకి ఇక్కడ కడాయికి ఎంత అతుక్కుంటుంది, ఇలా అతుక్కుంటుంది కదా. ఇప్పుడు మనం మొత్తం వేయించాక మనకు ఆ ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అనమాట, విడిగా అవుతుంది. అప్పుడు మంచి అంటే మనకి పచ్చివాసన అంతా పోతుందన్నమాట. అంతవరకు మనం వేయించుకోవాలి. చూసారా, ఇందాక మొత్తం మనకి ప్యాన్కి అంతా అతుక్కొని ఉంది కదా, ఇప్పుడు సపరేట్గా విడిగా అయిపోయింది కదా. ఇలా సపరేట్ అయినప్పుడు మనము ఇలా మంచిగా వేగిపోయిందనమాట. అంటే మనకు మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు మనం పప్పు చేసుకున్నప్పుడు. ఇది కంప్లీట్గా చల్లారించిన తర్వాత మనం ఒక బాక్స్లో వేసుకుందాం. ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకోండి. ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని మనం ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్నా బయట పెట్టుకున్నా ఉంటుందన్నమాట. ఇది పక్కన పెట్టేసుకొని ఇది ఎలా తయారు చేయాలో ఒక్కసారి చూద్దాము. ఒక బౌల్ తీసుకుందాము. ఒక బౌల్ తీసేసుకొని అందులోకి మీకు ఎంత క్వాంటిటీ అవసరమో అంత క్వాంటిటీ అయితే ఒక్కసారి తీసుకోండి. ఇలా తీసుకొని దీనిలో హాట్ వాటర్ వేసుకోవాలన్నమాట. హాట్ వాటర్ వేసుకొని మీరు బాయిల్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇంకో కొంచెం టేస్ట్ రావాలి, మాకు కొంచెం టైం ఉంది అంటే మాకు ఆఫీస్కి వెళ్ళడానికి వర్క్ కొంచెం టైం ఉంది అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక స్టవ్ వెలిగించేసుకొని మనము వెల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు ఇలా వేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. టమాటాస్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా హాట్ వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి మరిగించుకున్నా సరిపోతుంది. ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి, ఎందుకంటే మనం వాటర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసి ఉడకబెట్టుకుంటాం కాబట్టి కొంచెం సాల్ట్ ఒకటి టేస్ట్ చూసుకోండి. మీరు కావాలంటే ఇదే పప్పులోకి మామిడికాయ కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా తరిగి కూడా వేసుకోవచ్చు, టమాటా వేసుకోవచ్చు, ఇంకా వంకాయలు కూడా కొంచెం మగ్గించేసుకొని ఈ పప్పు అందులో వేసుకోవచ్చు. మీరు ఎన్ని రకాలైనా వాడుకోవచ్చు అనమాట దీన్ని, మీ ఐడియాని బట్టి. ఇక్కడైతే నేను ఓన్లీ కొంచెం తాలింపు వేసి చూపిస్తున్నాను అనమాట. ఫైనల్గా మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మీకు కావాలంటే ములక్కాడ పప్పు, ఇలా ములక్కాడలు కూడా కొంచెం మరిగించేసుకొని ములక్కాడలు వేసుకొని ఈ పప్పు పౌడర్ అందులో వేసుకోవచ్చు. మీరు చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇది వర్కింగ్ ఉమెన్కి చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అలాగే ఇంకా బ్యాచిలర్స్ కూడా చాలా బాగా పనిచేస్తుందనే చెప్పొచ్చు. మనం ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ పిల్లలు స్కూల్కి అడావిడిగా వెళ్తున్నారు, మనం కూడా ఒక్కసారి ఈ పౌడర్ ఇంట్లో చేసుకొని పెట్టుకున్నా కానీ
హౌస్ వైఫ్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రొద్దున మనకు వాళ్ళ పప్పు చేసి పెట్టాలన్నా కుక్కర్లో పెట్టి ఉడకబెట్టడం ఇదంతా పెద్ద ప్రాసెస్ కాబట్టి మనము తొందరగా అంటే ఏంటి వంకాయ పప్పు లేదంటే బీరకాయ పప్పు ఇలా ఏ పప్పు చేసుకోవాలనుకున్నా తొందరగా మనం వాటిని మగ్గించేసుకొని ఈ పప్పు పౌడర్ అందులో వేసేసుకొని ఉడకబెట్టుకున్నాం అనుకోండి మనకు తొందరగా రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం కొంచెం ఉడకబెట్టిన దానికి దీనికి కొంచెం తేడా ఉంటుంది, బట్ బాగుంటుంది అనమాట. మనకి లెఫ్ట్ అండ్ రైట్ అండ్ ఎలాగో అలా కొంచెం తేడా ఉంటుంది తప్ప చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, బాయ్.